అందరికీ నమస్కారం. ఈరోజు మీతో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం, ఈ మధ్యే మాకు ఒకసారి షాప్కి వెళ్ళాను. అక్కడ నేను బ్యాంగిల్స్ అవి కొంటూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి హడావిడిగా వచ్చి ఆ షాపు ఓనర్ని ఒక నెంబర్ ఇచ్చి, ఫోన్ చేయండి అంకుల్, ప్లీజ్ ఫోన్ చేయరా అని ఏడుస్తూ అడిగింది ఆ నెంబర్కి ఫోన్ చేయమని. అతను అంటున్నాడు, నాకు షాప్లో కస్టమర్స్ ఇప్పుడే బాగా వచ్చారు, పండగ సీజన్ కదా, అందుకని ఊరికి ఇప్పటికే నన్ను 4 సార్లు ఫోన్ చేయమని అడిగావు, నేను చేయను ఇంకా అని అతను అంటున్నాడు. ఆ అమ్మాయి చాలా ఏడుస్తోంది, ప్లీజ్ అంకుల్ ఒకసారి ఫోన్ చేయండి, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్ అని. ఈలోగా ఆ షాప్ ఓనర్ వాళ్ళ అమ్మాయి వచ్చింది. ఇక ఆ అమ్మాయి, అక్క ప్లీజ్ ఫోన్ చేయవా, నీకు తెలుసు కదా వాళ్ళకి ఫోన్ చేయవా, వాళ్ళకి ఫోన్ చేయవా అని బతిలాడుతోంది. ఆమె ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంకా చాలామంది ఉండడం వల్ల నేను తొందరగా బ్యాంగిల్స్ తీసుకోవడం అనేది కుదరలేదు నాకు. ఇక ఆ అమ్మాయి ఏడుపు చూసి నేను అడిగాను, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగాను. అని అంటే అమ్మాయి అంది, బంగారం పోయిందా ఆంటీ, అందుకనే ఫోన్ చేయమంటున్నాను అంది. ఎవరికి ఫోన్ చేయమంటున్నావు, బంగారం పోతే దొంగలు పడ్డారా, ఎలా పోయింది, పోలీస్ కంప్లైంట్ చేయాలి కదా, ఎవరు చేయమంటున్నావు అన్నా. దొంగలు పడడం కాదా ఆంటీ, మా ఇంట్లో ఒక ఆవిడ, ఆమె ఎత్తుకుపోయింది అంది. ఆవిడకే ఫోన్ చేయమంటున్నాను, ఎక్కడుందో తెలుసుకోమంటున్నాను. నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది, అంటే విషయం ఏంటో తెలుసుకోవాలి అని. అమ్మాయి చూస్తే ఒక 18 years ఉంటుంది అంతే. ఒకసారి పరీక్షగా చూశాను, మ్యారేజ్ అయ్యింది, చంకలో ఒక పాప కూడా ఉంది. ఆ అమ్మాయి తల్లిని గట్టిగా వాటేసుకొని ఉంది. నేనన్నా, మీ పాపన సంవత్సరం ఉందా అని అడిగాను. అంటే మా పాప కాదా అంటే, నాకు ఇట్లా అలవాటు అయిపోయింది అంది. నాకైతే అసలు చెప్పలేని విచిత్రం అనిపించింది. ఆమె పాప కాదు, ఆమెను వాటేసుకొని ఉంది. ఆ పిల్ల ఏడవట్లే, ఏమనట్లే, పైగా ఆమె ఏడుస్తూ ఉంటే మధ్య మధ్య నా కళ్ళనీళ్ళు తుడుస్తోంది ఆ చిన్న పాప. దాంతో నేను అన్నమ్మ, నీ పాప కానప్పుడు ఏడవకుండా నీ చంకలో ఎందుకుంది, మరి నువ్వు ఎందుకు ఎత్తుకున్నావు, నీ బంగారం పోయింది, ఇంత కష్టంలో ఉన్నావు కదా, మరి ఆ పాప ఎవరి పాప, ఆమెను ఎత్తుకుని ఎందుకు తిరుగుతున్నావు, నీకు ఒక్కదానివి తిరిగేది కాకుండా మళ్ళీ ఆ పాపను ఎందుకు ఎత్తుకొని అలా నువ్వు అలసటైపోతున్నావు అని అడిగా. అంటే కాదా ఆంటీ, మాకు ఫ్రెండు ఇక్కడ బతకడానికని ఇప్పుడు ఈ ఊరు వచ్చింది, ఎవరు లేరని నా దగ్గరికి వచ్చింది, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అందుకని ఒక వారం 10 రోజులు షెల్టర్ ఇస్తే నేను వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాను అని అన్నదా ఆంటీ. అంటే మా ఇంట్లో ఉండమన్నాను అంది. అంటే వాళ్ళు నీ ఫ్రెండ్ భార్యాభర్తలు ఇద్దరు మీ ఇంట్లోనే ఉన్నారా అని అడిగాను. ఫస్ట్ వచ్చినప్పుడు ఇద్దరు వచ్చారా ఆంటీ, ఒక పూట ఉన్న తర్వాత ఒక రోజు 1.5 రోజు ఉన్న తర్వాత మాది కూడా ఒకటే రూమ్ ఆంటీ, చిన్న కిచెన్, ఒకటే రూము, మాకు కొత్తగానే మ్యారేజ్ అయింది, ఇంకా సంవత్సరం కూడా కాలేదు, నాకు పిల్లలు కూడా ఇంకా అవ్వలేదు అప్పుడే, మాకు ఇబ్బందిగా ఉంది అని మేము అనడం వల్ల అతను నేను మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోయాడు. ఈమె మాత్రం మాతో పాటే ఉంది. ఇప్పుడు ఈమె మా దగ్గరకు వచ్చి 20 రోజులు అయిందా ఆంటీ, ఇక పిల్ల ఏడ్చినా ఏం ఏడ్చినా అన్నం పెట్టదు, ఏం పెట్టదు. ఇంకా నేను అనుకున్నాను, మొహమాటంతో అన్నం పెడితే ఏమన్నా అంటారని పెట్టట్లేదేమో అని నేను పాపనెత్తుకొని అన్నం పెట్టడం, స్నానం పోయటం, బట్టలు వేయటం, ఏడిస్తే ఎత్తుకోవడం, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, అలా చేశాను. ఇక ఈ అమ్మాయి నాకే అలవాటైపోయింది, ఇంకా నెమ్మదిగా ఆకలేసినా కూడా నా దగ్గరికే వస్తుంది, రాత్రిపూట నా దగ్గరే పడుకుంటుంది, పగలు నా దగ్గరే పడుకుంటుంది, నేను పని చేస్తే నా వెంటే పాకుతూ తిరుగుతోంది, అలా నాకు అలవాటైందా ఆంటీ అని అంది. బాగుంది, పాపను అలవాటు నువ్వు చేసుకోవడం బాగుంది, కానీ మరి బంగారం ఎలా పోయింది అన్నాను. నేను స్నానం చేద్దామని వెళ్ళాను ఆంటీ, నాకు మా అమ్మ వాళ్ళు 5 తులాలు పెట్టి పుస్తెల తాడు చేయించారు, 2 వరుసల తాడుగా చేయించారు, 5-6 తులాలు ఉంటుంది అది, అలాగే నల్ల పూసల గొలుసు కూడా చేయించారు, అది ఒక 2-3 తులాలు ఉంటుంది.
నేను అవి నాకు ప్రతిరోజు ఇది అలవాట అంటే స్నానానికి వెళ్ళేటప్పుడు ఆ 2 బాత్రూమ్ ముందున్న డోర్‌కి ఒక మేకు ఉంటుంది. ఆ మేకు తగిలించి స్నానానికి వెళ్తాను. స్నానమై వచ్చాక వాటిని వేసుకుంటాను అంది. అస్సలు నేను వండర్ అయిపోయాను. మెడలో మంగళసూత్రము, నల్లపూసలు తీసి మేకు వేయడం ఏమిటి? స్నానానికి వెళ్ళడం ఏంటి? అసలు చెప్పినప్పుడే నేను షాక్ అయ్యాను ముందు. నేను అన్నాను, మెడలో పసుపు తాడు మంగళసూత్రము, ఆ నల్లపూసలు తీసి మేకు వేసి స్నానం చేయమని ఎవరు చెప్పారు నీకు అన్నా. ఎవరు చెప్పలేదా అంటే మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు గోల్డ్ ఫస్ట్ కొన్నప్పుడు ఎలా మెరుగుతూ ఉంటుందో కలర్గా షైన్ అవుతూ అలా మనం రోజు ఒంటి మీదే ఉంచుకుంటే షైన్ పోతుంది. స్నానం చేసేటప్పుడు తీసి మళ్ళీ వేసుకుంటే ఎప్పుడు కొత్తగా ఉంటుందని మా ఫ్రెండ్స్ కూడా అలాగే చేస్తారు. అందుకని నేను కూడా అలాగే చేస్తాను. ఎప్పుడైనా అలా తాడు మేకు వేసినప్పుడు మీ హస్బెండ్ చూసారా అంటే చూశారు, మరి ఏమనలేదా అంటే ఒక్కసారి అన్నారు, కోపం చేశారు, మెడలోంచి అలా ఎప్పుడు పడితే అప్పుడు తీస్తారా అని. కానీ ఇక నేను ఆయన లేనప్పుడు అలా పెట్టి స్నానం చేస్తున్నాను, ఆయన ఉన్నప్పుడు చేయను. ఎప్పుడైనా చేస్తే ఇక తను కూడా ఇక కోపం చేయడం మానేశారు అని అంది. అయితే ఆ తాడు అలా తగిలించి లోపలికి వెళ్ళావా, అప్పుడు మరి ఈ పాప ఏం చేస్తుంది, పాప తల్లి ఏం చేస్తుంది అని నేను అన్నా. అదే ఆంటీ ఇప్పుడు నా కొంప ముంచింది అని మళ్ళీ గట్టిగా ఏడ్చేసింది. కొంప ముంచిందంటే ఏం చేసింది అన్న. పిల్లనేమో నాకు బాగా అలవాటు చేసింది. దాన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్న వాడేమో వెళ్ళిపోయి వాడు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఇది నేను స్నానానికి వెళ్ళడం గమనించి మేకు వేసిన తాడు, నల్లపూసల గొలుసు ఆ 2 కూడా తీసుకుని ఇది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకుంది. ఇప్పుడు నాకు 6 తులాలు పుస్తెల తాడు, 3 తులాలు నల్లపూసలు, 9 తులాల బంగారం పోయింది. ఈ పిల్ల నా మెడకు పడింది. మా ఆయన ఇప్పుడు ఇంటికి రాలేదు, వస్తాడు. ఇంకా వస్తే నేనేం చెప్పాలో అర్థం కావట్లే. నన్ను కొడతాడో, ఇంట్లోంచి వెళ్ళగొడతాడో, వదిలేస్తాడో భయం వేస్తుందా అంటే నాకు సంబంధం లేకుండా నేను కనకుండానే ఈ పిల్ల నాకు అయ్యింది. అలాగా 9 తులాల బంగారం పోగొట్టుకున్నాను. అమ్మ వాళ్ళు నన్నేమీ ఆదరించరు, వాళ్ళు కోపం చేస్తారు. అత్తగారు వాళ్ళు ఊరుకోరు. నా భర్త అసలే ఊరుకోడా అంటే ఎవ్వరూ ఫోన్ ఎత్తట్లేరు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకని నా దగ్గర సెల్ కూడా లేదా అంటే అది వెళ్తూ వెళ్తూ నా సెల్ తీసుకొని వెళ్ళిపోయింది అని అంది. అందుకే నెంబర్ నాకు బాగా తెలుసు, నా సెల్లే కాబట్టి నేను ఫోన్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుందా ఆంటీ అంది. చూసారా ఎలా ఉన్నాయో మోసాలు. ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఆ అమ్మాయి ముందుగానే ప్లాన్ వేసింది. ఫ్రెండ్ అని చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, మీ ఇంట్లో షెల్టర్ కావాలని రావడం ఒక ప్లాన్గానే వచ్చింది. ఈ అమ్మాయి అమాయకత్వంతో నమ్మింది, తెలుసుకోలేదు. అందుకే పిల్లని పట్టించుకోకుండా నెమ్మదిగా ఆమెకు అలవాటు చేసి పిల్లను వదిలించుకుంది. తాను బతకడానికి డబ్బులు కావాలి కాబట్టి రోజు ఆమె చేసే పనులన్నీ అబ్జర్వ్ చేసి ఆమె ఎక్కడ ఏం పెడుతుందో చూసుకొని అవి తీసుకుని వెళ్ళిపోయింది. అలాగే తనకు ఒక సెల్ కూడా కావాలి ప్రస్తుతానికి, అందుకని ఈమె సెల్ కూడా పట్టుకొని వెళ్ళిపోయింది. సెల్ కూడా కొనాల్సిన పని లేకుండా. తర్వాత ఎప్పుడో నిదానంగా సిమ్ కార్డు తీసి పడేస్తుంది. అవేం స్మార్ట్ ఫోన్లు ఏం కావు, కనిపెట్టవచ్చు, తీసుకోవచ్చు, చూడవచ్చు అనడానికి చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి కదా, ప్రెస్ చేసే బటన్స్. ఇప్పుడు కదా మనకి ఇవి వచ్చాయి, అప్పుడు డయల్ ప్యాడ్ ఉండేటువంటి ఆ ఫోన్లు ఉండేవి కదా అవి. ఇక అమ్మాయి ఏడుస్తుంటే నా ప్రాణం అయితే చాలా బాధేసింది. సహాయం చెయ్యాలని కదా అమ్మాయి అనుకుంది. చివరికి ఏమైంది, ఫ్రెండ్ మోసం చేసింది, డబ్బులు ఎత్తుకుపోయింది, పైగా తన బిడ్డ కాని బిడ్డని అప్పగించిపోయింది. భర్త అలా ఒప్పుకుంటాడా? ఆ ఫ్రెండ్ ఇలా మోసం చేసింది, ఈ బిడ్డను మనం వదిలేస్తే అన్యాయం అవుతుందంటే ఒప్పుకుంటాడా? కన్న బిడ్డనే వదిలేసిపోతున్న రోజులు ఇవి. పోని బిడ్డ మీద పాపం అని పెంచుకున్న 9 తులాల బంగారం, 1 కాదు 2 కాదు, ప్రస్తుతం ఎంత ధరలున్నాయి బంగారం అంటే, ఒప్పుకుంటాడా? ఈ భార్యాభర్తల మధ్యన ఎంత పెద్ద గొడవలు అవుతాయి. మరి ఈరోజు ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకటి, ప్రతి ఒక్కళ్ళని నమ్మడం అనేది మంచిది కాదు. వాళ్ళు ఫ్రెండ్ అవని, ఎవరైనా అవని,
ముందు వెనుక ఆలోచించకుండా అందరినీ నమ్మడం, షెల్టర్ ఇవ్వడం, వస్తువులు పోగొట్టుకోవడం, లేదు ఒక్కొక్కసారి సంసారంలోనే కలతలు రావడం, ఇవన్నీ కూడా లేనిపోని కష్టాలు తెచ్చుకోవడం, దారిన పోయిన కంప తగిలించుకోవడం అంటారే అలాంటిది. ఇది ఒకటి. ఇక రెండవది ఏం చెప్పాలనుకున్నానంటే, ఇప్పటి జనరేషన్ పిల్లలందరికీ ఆల్మోస్ట్ 75% ఇదొక పాడలవాటు అండి. చేతికున్న ఉంగరాలు తీస్తారు, మంగళసూత్రం తీస్తారు, నల్ల పూసలు తీస్తారు, చెవులవి తీస్తారు, అన్నీ తీస్తారండి. నిజంగా చెప్పాలి అంటే వీడియోస్ ఏమో అన్నీ పెట్టుకుంటున్నారు. నేను ఇలా అన్నప్పుడు ఎవరు బాధపడకండి. నేను ఒక విషయం చెప్పాలి అన్నప్పుడు కంపల్సరీ కంపేర్ చేయవలసి ఉంటుంది. పూర్వకాలం వీడియోస్ ఎవ్వరు కూడా చెవులవి పెట్టుకోరు, చెవులకి ముక్కుకి అసలు ఎక్కడ ఆభరణాలు అనేవి ధరించకుండా అలా ఉంటారు. నన్స్ క్రిస్టియన్ మతంలో వాళ్ళు కూడా పవిత్రంగా అసలు దేని మీద ఆశ ఉండకూడదని బంగారం అవి ధరించకుండా తెల్లని వస్త్రాలు వేసుకుని ఉంటారు. సేమ్ మన హిందూయిజంలో కూడా వీడియోస్ అలాగే ఉంటారు. తెల్లటి చీర కట్టుకుని ఏ ఆభరణాలు పెట్టుకోకుండా, బొట్టు పెట్టుకోకుండా అలా ఉంటారు. అలాగా ముత్తైదువలు పిల్లలు ఉండి, భర్త ఉండి అన్నీ తీసి భర్త దగ్గర కాపురాలు చేస్తారు. వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏం కోరిక వస్తుంది చెప్పండి? చెవులకు లేవు, ముగ్గులకు లేవు, బొట్లేమో చిన్నగా కనిపించకుండా పెట్టుకుంటారు. చెప్పాలంటే రాత్రిపూట అది కూడా పెట్టుకోరు. అదేదో మాయిశ్చరైజర్ అని ఫేస్ మంచిగా ఉండాలి గ్లో అని ఏదేదో పూసేసుకొని ఇంకా ఊరుకుంటారు. వాళ్ళకి ఎలా మూడ్ వస్తుంది, ఎలా కాపురాలు చేస్తారు? ఇది సరే, ఈ విషయం పక్కన పెడితే బంగారం మెరుగుపోతుంది అని తీసి గోడకు వేయడం ఏమిటండి బాబు? బంగారం అని ఎందుకన్నారు? అది రంగు పోదు కాబట్టి. అది ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నా జీవిత పర్యంతం తరతరాలు. నానమ్మ పెట్టుకుంది అత్తగారికి, అది అమ్మకిస్తుంది, అమ్మ పెట్టుకుంది కూతురికి ఇస్తుంది, కూతురు మళ్ళీ తన కూతురికి, ఇలా వంశపారంపర్యంగా తరతరాలుగా ఆ వస్తువుల్ని ఇస్తూ ఉంటారు. అవి రంగులు పోతాయా? ఎంత అమాయకత్వమా లేకపోతే తెలియదక్కుతనమా అండి? ఇప్పటి వాళ్ళకి బంగారం రంగు పోతుంది, షైన్ పోతుంది అని తీసి ఎక్కడ పడితే అక్కడ పెట్టి అవి పోగొట్టుకోవడము. దయచేసి యువతకి నిజంగా మీ అమాయకత్వానికి జాలిపడి చెప్తున్నాను. ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను చెప్పేటువంటి అడ్వైజ్ మీకు ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే తీసి రంగు పోతుంది అనుకుని బంగారాన్ని తీసి అక్కడ ఇక్కడ పెట్టి పోగొట్టుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను, బంగారం రంగు పోదు. మీరు బజారుకి వెళ్ళినప్పుడు ఎవరైనా చైన్ లాగి తీసుకోకుండా జాగ్రత్త పడండి. కానీ ఇంట్లో స్నానానికి వెళ్తే తీసి అక్కడ పెట్టడము, టేబుల్ మీద పెట్టడము, లేకపోతే పుస్తకాల షెల్ఫ్లో పెట్టడము, అక్కడ ఇక్కడ పెట్టడం అలాంటివి చేయకండి. నిజానికి మెడలో నుంచి మంగళసూత్రం అసలు తీయకూడదు, పెరిగితే తప్ప తీసి మళ్ళీ కట్టుకోవాలి కానీ తీయకూడదు. మరి మీరు ఎందుకు తీసి ఇలా మేకులకి వేస్తున్నారో తెలియదు. ఇలాంటి వాటిని చూసే సినిమాలో ఒక కామెడీగా పెట్టి ఉంటారు, బహుశా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాపురం చల్లగా ఉంటుంది అని. చూసారా? ఒక బంగారం షైన్ పోతుంది అనే అమాయకత్వంతో గోల్డ్ పోగొట్టుకుంది. ఒక పాపను ఏం చేయాలో అర్థం కాని విధంగా తన బిడ్డ కాకపోయినా ఆ బిడ్డను పట్టుకొని తిరుగుతోంది. భర్త వస్తే ఏమంటాడు అని భయపడుతోంది. అవసరమా చెప్పండి ఇలాంటివన్నీ సమస్యలు తెచ్చుకోవడం? ఇవన్నీ కావలసి చేసుకునేటువంటి సమస్యలే కదా. ఇవేమీ అనుకోకుండా వచ్చిన సమస్యలు కావు. తెలివి తక్కువతనం వల్ల ప్రతిదాన్ని నమ్మడము, కొన్ని ఇలాంటివి చేయడము, వీటి మూలంగా వచ్చినటువంటి కష్టాలు. ఇవి ఈరోజు నేను తెలియచేయాలనుకున్నటువంటి విషయం. తప్పక అందరూ జాగ్రత్తగా ఉంటారని, బంగారం రంగు పోతుంది అని భావించకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. మెడలో నుంచి తీయకండి. బజారుకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. బంగారం అని ఎందుకు పేరు అంటే అది అందుకే అంటారు, ఎవరైనా ఏదైనా ముట్టుకుంటే మనం దాన్ని తీసినప్పుడు వాళ్ళు గబాల్లో లాక్కుంటే ఏంటలా తీస్తున్నారు, బంగారం అవి దరిగిపోతుందా అంటారు. అంటే అంత కాస్ట్ బంగారం, అది రంగు పోయేది కాదు, ఎప్పుడు శాశ్వతంగా ఉండేది.
అందుకని లేనిపోని అపోహలు చెప్పుడు మాటలు విని బంగారాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, పోగొట్టుకోకండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.